మీరందరూ యెహోవాను సన్నుతించుడి, పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశం సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుని మందిరాల్లో ఉంటూ రాత్రి కూడా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నిత్యము స్తుతించాలి. దావీదు కూడా అదే విధంగా స్తుతించాడు. దావీదు స్తుతించినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దావీదు స్తుతించినప్పుడు ఏమైందంటే దేవుడు అతని శ్రమల్లో అతనికి తోడైనాడు. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచాడు. దేవుని రక్షణ అతని కళ్ళారా చూపెట్టాడు. ఈ రోజున మనం చేయవలసింది ఒకటే. ఎరికో గోడల చుట్టూ ఇశ్రాయేలులందరినీ దేవుడు అన్నాడు, మీరు చేయవలసింది ఏంటి అంటే, గుణపములతో ఆయుధాలతో ఆ గోడలు మీరు కూలగొట్టలేరు, కానీ నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు 6 దినాలు ఆ ఎరికో గోడల చుట్టూ తిరగండి. 7వ రోజున